జీసిడియం ప్రేమా స్వరం, దైవ కృపా స్వరం, ఇది ఆత్మీయ స్వరం, ఇది ఆత్మీయ స్వరం. ప్రియమైన వారలారా, మీకందరికీ శుభములు. ఒక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవుని మహిమ గాక. దైవ కృపా స్వరము అనే కార్యక్రమం ద్వారా మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవటం చాలా సంతోషం. దేవుడు మనందరం దీవించిన గాక. ఈ దినమున మన శ్రమల గురించి మనం ధ్యానం చేస్తున్న కనుక యేసు క్రీస్తు శ్రమల గురించి, యేసు రక్తము వలన మనకు విమోచనము అనే విషయాన్ని మాట్లాడుకుందాం. యేసు రక్తము వలన మనకు విమోచనం. దానికి ముందుగా మనం ప్రార్థన చేద్దాం. కృప కలిగిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ కుమారుడైన యేసు క్రీస్తు రక్తము వలన మాకు విమోచనము ఉన్నదని ముందుగానే ప్రకటించావు, ముందుగానే నిర్ణయించావు. దాన్ని బట్టి స్తోత్రాలు. నీ ప్రేమ అద్భుతమైనది. ఈ వాక్యం ద్వారా మా ఆత్మీయ జీవితానికి వృద్ధి కలగజేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, యేసు రక్తము వలన మనకు విమోచనము. విమోచనము అనే మాట ఇంగ్లీష్లో రిడెంప్షన్ అంటారు. రిడీమ్ చెయ్యాలి, పేమెంట్ ఇచ్చి, వెల చెల్లించి బయటకు తీసుకురావటం, లేకపోతే చెర నుండి విడిపించటం. ఇది ఏదైనా పొరపాటు జరిగితే అది భౌతికంగా వెల చెల్లించి విడిపిస్తాం. కానీ పాపం విషయంలో ఎలా? పాపముల విషయంలో ఆయన రక్తమే చిందించాలి. ఇది దేవుని నిర్ణయం. కనుక యేసు ప్రభువారు మనకు బలిపశువుగా అవ్వటానికి ఆయనకు శరీరం అమర్చబడింది. ఆ శరీరంలోనే ఈ బలి అర్పించవలసి ఉన్నది. రక్తము గమనించండి, ఇది మానవ రక్తం కాదు, ఇది దేవుని రక్తం. మనుషుడు పాపి, ఆజ్ఞ అతిక్రమం వలన పాపంలోనికి కొట్టుకుని పోయాడు. కానీ దేవుడు మాత్రమే పరిశుద్ధుడు. దేవుడు ఏ పాపం చేయలేదు. యేసు ప్రభువారు అన్నారు యోహాను సువార్తలో, నాలో పాపం ఉన్నదని ఎవరు నిరూపించగలరు? యేసు ప్రభువారు పాపం చేయలేదు. బైబిల్లో చాలా మంది భక్తుల విషయాలు కానీ, జాతుల విషయాలు కానీ వ్రాయబడింది. వారు ఇలా పాపం చేశారు, దానికి శిక్ష ఇది పడింది అని చెప్పటం జరిగింది. కానీ దేవుడు పాపం చేశాడన్నది ఎక్కడ వ్రాయబడలేదు. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయన ఇటువంటి పాపం చేయలేదు, చెయ్యడు కూడా. ఎందుకంటే ఆయన న్యాయమూర్తి. ఆయనే. దేవుడే పాపం చేస్తే ఇంకేముంది? కనుక దేవుడు పాపం చేయనివాడు. ఆయన మనలాంటి వాడు కాడు, ఆయన నరుడు కాడు. కనుక యేసు ప్రభువారు శరీరం అమర్చబడింది దైవ రక్తము అని వ్రాయబడింది. అందుకే నా స్వరక్తము చేత సంఘము కొన్నాను అని అపోస్తలుడైన పౌలు గారి ద్వారా మాట్లాడటం జరుగుతుంది. ప్రియమైన వారలారా, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసు సంఘానికి రాస్తూ ముందుగా నిర్ణయించిన విషయాన్ని ఆయన ప్రకటించాడు. 1వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుండి ఈ 10-11 వచనాల వరకు అద్భుతంగా వ్రాయబడింది. ఇది కలిసి ఉన్నది. ఒకసారి చదువుతాను. ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనకు కుమారులుగా స్వీకరించుటకై. ఇది దేవుని నిర్ణయం. యేసుక్రీస్తు ద్వారానే సర్వం సృజించబడింది. యేసుక్రీస్తు ద్వారానే పాపముల నిర్మూలన జరగాలి, పాప క్షమాపణ జరగాలి, పాపములకు శుద్ధి కలగాలి యేసుక్రీస్తు ద్వారానే. ఇది ముందుగానే నిర్ణయించబడింది. కనుక మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృప మహా ఐశ్వర్యమును బట్టి
ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. విమోచనము అనే మాట క్షమాపణ అన్నమాట. బైబిల్లో ఇది అత్యంత ఆశీర్వాదకరమగు సందేశం, పాప క్షమాపణ. ఇది దేవుడు మాత్రమే చేయగలుగుతాడు, దేవుడు మాత్రమే అందజేయగలుగుతాడు. పాపంలో, ఇబ్బందుల్లో ఉన్నటువంటి మనలను, నష్టంలో ఉన్న మనలను, చీకటిలో ఉన్న మనలను, భయంతో జీవిస్తున్న మనలను, రోగము చేత ఇబ్బంది పడుతున్న మనము, మరణ భయం చేత ఉంటున్న మనలను ధైర్యాన్ని, నిరీక్షణ అనుగ్రహించడానికి యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచాడు. కనుక ఇది మన కొరకే ఆయన మరణించినప్పుడు, ఆయన మరణించినందుకు మనకేంటి లాభం అని అనలేము మనం. ఎందుకంటే యేసు ప్రభు మరణించి అటే సమాధులు ఉండిపోయి ఉంటే అందరిలాగా ఏం లాభం లేదు. యేసు ప్రభు తిరిగి లేచాడు కనుక క్రయధనము చెల్లించాడు, రక్తము చిందించాడు కనుక వెల చెల్లించాడు, విమోచన కలగజేయడానికి. సాతాను శక్తుల నుండి, బంధకం నుండి, చీకటి శక్తుల నుండి, ఈ లోకంలో ఉన్నటువంటి అంధకార సంబంధమైన శక్తుల నుండి విడుదల కలగజేయటానికి యేసు రక్తము వలన మాత్రమే సాధ్యం. యేసు రక్తం ద్వారా నీకు విజయం. కనుక నీ జీవితంలో ఏదైనా సాధించాలన్నా, ధైర్యంగా ఉండాలన్నా, ఏదైనా ఎదుర్కోవాలన్నా యేసు రక్తము నీకును, నాకును, మనకందరికి, మన పిల్లల మీదను, మన వంశం మీదను చిలకరింపబడును గాక, ప్రోక్షింపబడును గాక. కనుక మన వంశంలో, మన ప్రజలకు ఇంకెవరికైనా ఈ రక్తము ప్రోక్షింపబడకపోతే మనం సువార్త ద్వారా ప్రకటించి వారిని ప్రభు యొద్దకు తీసుకురావాలి. కనుక యేసుక్రీస్తు రక్తము వలన మనకు విడుదల. ఎక్కడి నుండి? పాపము నుండి, దోషము నుండి, సంకటం నుండి. కనుక ఇది ఆత్మీయమైనది, ఆత్మకు సంబంధించినది. బంధింపబడిన ఆత్మలో విడుదల కలగజేయటానికి యేసు రక్తము చాలా అవసరం. కనుక యేసు రక్తం ద్వారా పాప క్షమాపణ. కనుక అందుకే ఇది సువార్త. బోధిగంత వరకు సువార్త ప్రకటింపబడాలి. ఇప్పటి వరకు అనేక దేశములు, అనేక జాతుల వరకు సువార్త ప్రకటింపబడింది. కనుక యేసు రక్తం ద్వారా మనకు విమోచన. ఆ విమోచన కలిగిన నీవు ఎప్పుడు కూడా భయపడబాకు, చింతలో ఉండబాకు, ధైర్యం కలిగి విశ్వాసంతో ముందుకు సాగు. దేవుడు మిమ్మల్ని దీవించింది గాక. నీ కొరకు వచ్చిన ప్రార్థన చేస్తాం. కృపగల దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ముందుగానే మీరు నిర్ణయించారు, మేము నీ కుమారుని సారూప్యంలో రావటానికి, పరిశుద్ధులుగా ఉండటానికి, నిర్దోషులుగా ఉండటానికి, పాపమును క్షమించటానికి మీ ప్రియకుమారుడు యేసు క్రీస్తు వారిని ఈ భూలోకానికి పంపినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన రక్తము వలన మాకు పాప క్షమాపణ కలిగినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున కృతజ్ఞత చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సువార్త చాటెదం రమ్ము సోదరా, యేసుతోటి సాగెదం రమ్ము సోదరి. అన్ని దేశాల్లో, అన్ని జాతుల్లో, అన్ని వంశాల్లో ప్రతి మనుషునికి యేసు ప్రేమను చూపించుదాం, యేసులోనే నడిపించుదాం. యేసు ప్రేమను చూపించుదాం, యేసుతోనే సాగిపోదాం.